ఆతంజల యోగ సూత్రం. సో సాధనా పాదంలో ఉన్నాం మనం. సమాధివాదం అయిపోయింది. సాధన పాదంలో ఎగ్జాక్ట్ గా క్రూషియల్ జంక్చర్ అంటారు. చాలా క్రూషియల్ జంక్చర్ లో మనం ఉన్నాం. అంటే ఇక్కడ నుంచే ఆ యోగ సూత్రాలు ఇంకొక దాన్ని ఏమంటారు, ఇంకొక దారి మార్చుకుంటాయి. ఇప్పటి వరకు ఒకటి, ఇప్పటి నుంచి డిఫరెంట్ లైన్ లో మనం వెళ్ళబోతున్నాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చాలా తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసు, కానీ ఇప్పుడంటే చాలా వరకు తెలిసిన విషయాలు రాబోతున్నాయి. అంటే ప్రపంచం మొత్తం మీద యోగా ఎందుకు ఫేమస్ అయింది అనేది ఈ నెక్స్ట్ రాబోయే ఫ్యూ సూత్రాస్ ద్వారా మాత్రమే సక్సెస్ అయింది. యోగా సక్సెస్ అవడానికి కారణం నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటటువంటి ఫ్యూ సూత్రాస్, ఓన్లీ ఫ్యూ సూత్రాస్. సో కాబట్టి జాగ్రత్తగా మనం వెళ్దాము. సో ఈలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈసారి నేను మీకు పంపించడం కొద్దిగా లేట్గా పంపించాను. సో కాబట్టి సారీ, నేను మధ్యాహ్నం పంపించాల్సింది. సో లేట్గా పంపించాను, సారీ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లోపల ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. కృష్ణ వచ్చాడా? కెమెరా ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి, క్వశ్చన్స్ వేయండి. రండి. క్వశ్చన్స్ ఉన్నాయా? రండి, క్విక్. క్లాస్ మొదలైన తర్వాత మళ్ళీ మన గణకం ఉండదు. సో మధ్యలో గ్యాప్ వచ్చింది, ఒక 1 week, 2 This weeks meeting gap. is being recorded. 2 weeks వచ్చిందా, ఒక గ్యాప్ 1 week వచ్చిందా? ఇది కూడా మాట్లాడరా? 1 week సార్. 1 week గ్యాప్ వచ్చింది, 2 weeks కదా? 1 week సార్. 1 week ఏనా? గుడ్. సో ఈ వారం చెప్పాను కదా, ఈ వారం వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది మన ఇది. సో నేను నాకు ఇది కూడా దాన్ని ఏమంటారు, పిపిటి తయారు చేయడం కూడా టైం లేదు. నేను డైరెక్ట్గా నేను చాట్ జీపీటీలో దీని గురించి చూశాను. సో 227 అంటే 2.27, 2.2 అంటే మనకు రెండవ అధ్యాయం, దట్ ఈస్ సాధన పాద. ఇదేమో 28వ సూత్రం. 27వ సూత్రం ఏంటి? కంప్లీట్ అయిపోయింది. అక్కడ 27వ సూత్రంలోకి ఏం చెప్పుకున్నాం మనం? సో వివేక ఖ్యాతి అనేది మనకి 7 పొరల ద్వారా వివేక ఖ్యాతి వస్తుంది అన్నాడు. వివేక ఖ్యాతి చెప్పేశాడు. వివేక ఖ్యాతి తర్వాత ఇంకేమవుతుంది? ఇంకా అది సాధన అంతం అయిపోయింది. అంటే ఏంటి? నువ్వు చేయవలసిన పని అయిపోయింది. ఏం చేస్తే ఆల్రెడీ చెప్పాడు, కానీ ఆ చేయడానికి ఏమేమి స్థితులు వస్తాయి చెప్పాడు. ఆ స్థితి పొందడానికి మీకు నెక్స్ట్ మనకు కొన్ని మార్గాలు చెప్తున్నాడు. ఏంటవి? 8 మార్గాలు చెప్తున్నాడు. సో అది మనకి ఇక్కడ మొదలవుతుంది. ఓకేనా? ఇది చదవండి ఎవరైనా.
ఎవరైనా చదవండి. యోగాంగ ఉమ్, అనుష్ఠానాత్ ఉమ్, అశుద్ధి ఉమ్, క్షయే ఉమ్, జ్ఞానదీప్తి ఉమ్. అవేక ఖ్యాతే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోగాంగ. సో ఆ వివేక ఖ్యాతి రావాలంటే ఏం చేయాలంట? జ్ఞానదీప్తి రావాలి. జ్ఞానదీప్తి రావాలంటే అశుద్ధి క్షయం అయిపోవాలి. క్షయం అంటే తగ్గిపోవాలి. ఇది ఎందుకు ఎలా వస్తుందంట? యోగాంగ అనుష్ఠానాత్. యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి అవి వివేక ఖ్యాతే. ఇది సూత్రం. ఏం చెప్తున్నాడు బాబు నీకు? ఆ జ్ఞానదీప్తి అంటే వివేక ఖ్యాతి లాంటి జ్ఞానదీప్తి రావాలంటే అశుద్ధి అంటే మన శరీరంలో ఉన్న అశుద్ధి అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇంత ముందు వరకు ఆయన ఇప్పుడు అశుద్ధి అనే కొత్త పదం వాడాడు. ఇంత ముందు వరకు ఏం పదం వాడాడు గుర్తుందా? ఇంత ముందు వరకు ఏం పదాలు వాడేవాడైనా? పతంజలి ఇంత ముందు మనకి జ్ఞానం సరిగ్గా లేకపోవడానికి ఏం కారణం అన్నాడు? అవిద్య. కరెక్ట్. సో అవిద్య బదులు ఇప్పుడు అశుద్ధి అన్నాడు. అశుద్ధి క్షయే, అవిద్య క్షయమైపోవాలంటే యోగాంగ అనుష్ఠానాత్. యోగాంగాల్ని, యోగము యొక్క అంగాలని, ఇప్పటి వరకు యోగా అంటే చిత్తవృత్తి నిరోధం అని చెప్పాడు. ఇప్పుడు తప్పి ఏం చెప్తున్నాడు? అంగాలు చెప్తున్నాడు. అంటే ఈ అంగాల్ని ప్రాక్టీస్ చేయడం. అనుష్ఠానాత్, జాగ్రత్తగా అనుష్ఠానం, డెడికేటెడ్ ప్రాక్టీస్. ఏదైతే చెప్పబోతున్నానో పతంజలి చెప్తున్నాడు, నేను కింద ఏదైతే చెప్పబోతున్నానో అవన్నీ కూడా యోగాంగాలు అంటారు. ఆ యోగాంగాల్ని డెడికేటెడ్ ప్రాక్టీస్ చేస్తే నీకు అశుద్ధి క్షయం అయిపోయి జ్ఞానదీప్తి వస్తుంది. ఎందుకు? అవివేక ఖ్యాతి అప్ టు డిస్క్రిమినేటివ్ రియలైజేషన్. వివేక ఖ్యాతి అంటే విజ్డమ్ నీకు డెవలప్ అవుతుంది అంటాడు. సో తర్వాత ఏం చెప్తున్నాడు? సింపుల్ ట్రాన్స్లేషన్ ఎలా చెప్పాలి? త్రూ సస్టైన్డ్ ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, ఏదో వారానికి ఒకసారి యోగా చేసి కళ్ళు మూసుకున్నాను, ఈ ముక్తో పీల్చాను, ఆ ముక్తో పీల్చాను, ఏ ముక్తో పీల్చో కూడా తెలియదు నీకు. ఆ యోగా చేసేస్తున్నానండి, ప్రాణాయామం చేసేస్తున్నానండి, ధ్యానం విపరీతంగా ఏముండదు అక్కడ. యోగా క్లాస్లో కూర్చోవడం, అటు తిరగడం రావడం, ఇది కాదు. సో సస్టైన్డ్ ప్రాక్టీస్, క్రమబద్ధంగా ప్రాక్టీస్ చేసి దేన్ని? లింబ్స్ ఆఫ్ యోగా. ఎన్నో చెప్పలేదు, ఇంకా యోగాంగాలు అన్నాడు అంతే. ఆ లింబ్స్ ఆఫ్ యోగాని ఇంప్యూరిటీస్ ఆఫ్ డిస్ట్రాయిడ్, ఈ శరీరంలో ఉన్నటువంటి అశుద్ధి అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ ది లైట్ ఆఫ్ నాలెడ్జ్, వివేక ఖ్యాతి, జ్ఞానదీప్తి షైన్స్ ఫోర్త్, కల్మినేటింగ్ డిస్క్రిమినేటివ్ విజడం. ఈ వివేక ఖ్యాతి అంటే ఎలా ఉంటుందంటే, ఏది నువ్వు ప్రపంచంలో వెళ్ళినప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఎందువల్ల? నీకు వివేక ఖ్యాతి వచ్చింది కాబట్టి, జ్ఞాన దీప్తి కలిగింది కాబట్టి, అశుద్ధి అంతా క్షయం అయిపోయింది కాబట్టి. ఎందువల్ల? యోగాంగాలు. ఇది ఎలా వస్తుంది? యోగాంగాల్ని నువ్వు రెగ్యులర్గా గుర్తుపెట్టుకోండి. శనివారం సెలవు, ఆదివారం సెలవు, నాలాగా సెలవు ఇచ్చేసేవాడికి రాదు. రెగ్యులర్గా నిరంతరం అంటారే, నిరంతరం దాంట్లో ఉన్న వాళ్ళకి యోగా వస్తుంది, వివేక ఖ్యాతి వస్తుంది, జ్ఞానదీప్తి వస్తుంది అన్నాడు. ఓకే, రైట్. సో డీప్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంట? లిబరేషన్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏదో కళ్ళు మూసుకుని తెరిచారోగా మనకి యాక్సిడెంటల్గా వివేక ఖ్యాతి రాదు. అలా ఎవరికి జరగదు. ఎక్కడో పెట్టి పుట్టిన వాళ్ళు అంటారు, అంటే పూర్వజన్మ సుకృతాలని ఈ జన్మలో కూడా తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి రావచ్చేమో, కానీ మిగతా వాళ్ళకి ఇట్స్ నాట్ యాక్సిడెంటల్. ఇట్ రిక్వైర్స్ systematic purification, ethical refinement, physical steadiness, nervous system balance, mental clarity, deep absorption. అర్థమైందా? సిస్టమాటిక్ ప్యూరిఫికేషన్ జరగాలి. శుద్ధి
సిస్టమేటిక్ జరగాలి. ఎక్కడ ఒక చోట జరిగింది, ఒక చేతిలో జరిగింది, రెండో చేతిలో జరగడం కాదు. రెండు చేతులకి అంటే జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, పంచభూతాల్లో ఉన్నటువంటి మలాలకి అన్నిటికీ జరగాలి. అండ్ ఎథికల్ రిఫైన్మెంట్ ఓకేనా. అండ్ ఫిజికల్ స్టడీనెస్. ఎథికల్ రిఫైన్మెంట్ అంటే మన నెక్స్ట్ ఫ్యూచర్లో యమ నియమాలు రాబోతున్నాయి, వాటి గురించి మాట్లాడాడు. అండ్ ఫిజికల్ స్టడీనెస్ మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఆసనాల గురించి మాట్లాడుతుంది. అండ్ మెంటల్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్, అది ప్రాణాయామ ద్వారా వస్తుంది. అండ్ మెంటల్ క్లారిటీ ధ్యానం ద్వారా వస్తుంది. అండ్ డీప్ అబ్జార్ప్షన్, అది సమాధి ద్వారా వస్తుంది. ఇలా చేస్తే ఇంప్యూరిటీస్ అన్ని పోతాయన్నాను కదా. ఇక్కడ నెక్స్ట్ లైన్ చదవండి, వెరీ ఇంట్రెస్టింగ్. యాజ్ ఇంప్యూరిటీస్ ఫాల్ అవే, నీలో ఉన్నటువంటి అశుద్ధి అంతా శుద్ధి అయిపోయిన తర్వాత జ్ఞానదీప్తి ఏమన్నాడు? జ్ఞానదీప్తి తెలుసుకో మనం, ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్, తనంతట అదే నీ లోపలికి వచ్చేస్తుంది. అర్థమైందా? అన్నీ పోయిన తర్వాత మిగతా ఒకదారే ఉంది. తలుపులన్నీ తెరుచుకోబడ్డాయి, ఎదురుగుండా దివ్యమంగళ స్వరూపం నీ సాక్షాత్కారం అయింది. అది నువ్వు దేవుడు అనుకుంటే దేవుడు, జ్ఞానం అంటే జ్ఞానం, నేచర్ అంటే నేచర్. అది ఆల్రెడీ అక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. అది ఆల్రెడీ ఉంది. నువ్వు అశుద్ధిగా ఉన్నావు. ఈ అశుద్ధి పోవాలంటే ఈ ప్రాక్టీసెస్ కావాలి. ఎప్పుడైతే ఈ అశుద్ధి అనేది లుప్తం అయిపోయిందో, ఈయన భాషలో క్షయం అయిపోయిందో, అశుద్ధి పోయిన తర్వాత జ్ఞానదీప్తి వచ్చి వివేక ఖ్యాతి ద్వారా అక్కడ ఉన్నదాన్ని తెలుసుకున్నావు. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావయ్యా? తెలియలేదు. ఇట్స్ ఆల్రెడీ దేర్. ఇంతవరకు నువ్వేంటంటే మనం చాలా వరకు అంటాం, సూర్యుడు రావట్లేదండి, నాకు సూర్య భగవాను చూద్దామంటే కుదరట్లేదు. ఎక్కడ నువ్వు ఇంట్లో ఉండి అనుకుంటున్నావు. ఇంట్లో ఉండి కాదు, ఇంటి తలుపులు తీయి, ముందు డోర్స్ తెరువు. ఈ డోర్స్ తెరవడమే వివేక ఖ్యాతి. తెరవడం అనుకోను. ఆయన ఎదురుగుండానే ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, అనాది. ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. ఇవాళ కొత్తగా నువ్వేదో తలకిందులుగా తపస్సు చేస్తే కనిపించట్లా. ఆయన అక్కడ ఉన్నాడు, తెలుసుకోవడం లేట్ అయింది అంతే. ఇట్ రిమూవ్స్ అబ్స్ట్రక్షన్స్. ఇది సో యోగా డస్ నాట్ యాడ్ విజ్డమ్. నీకు విజ్డమ్ కొత్తగా రాదు, ఇట్ రిమూవ్స్ అబ్స్ట్రక్షన్స్. ఈ పొరలు తీసేస్తే విజ్డమ్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఇట్స్ నాట్ లెర్న్డ్, ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. తనంతట తానుగానే వస్తుంది. అర్థమైందా? అండ్ ఇంప్యూరిటీస్ ఏంటి? క్లేషాస్, సంస్కారాస్, రజతమ యొక్క ఇంబ్యాలెన్స్, సైకలాజికల్ కండిషనింగ్. చిన్నప్పుడు నేను అనుకున్నాను, చాలా మాట్లాడేసుకున్నాను దీని గురించి, మళ్ళీ చెప్పండి. సో తర్వాత యోగా లిమ్స్ ఫంక్షన్ యాజ్ ప్యూరిఫైయర్స్. వ్యాసుడు చెప్తున్నాడు, ఇది ఈ యోగ సూత్రాల మీద కామెంటరీ రాస్తూ వ్యాసుడు ఏం చెప్తున్నాడు? యోగా లిమ్స్ అంటే అన్నాడు కదా, యోగాంగాలు అన్నాడు కదా, యోగాంగ అనుష్ఠానాత్ అన్నాడు. సో యోగాంగాలు అనుష్ఠానం చేసిన తర్వాత ఏమవుతుంది? యోగా లిమ్స్ అంటే యోగ అంగాలు ఫంక్షన్ యాజ్ ప్యూరిఫైయర్స్. చూడండి, మనకి ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఆ ప్యూరిఫైయర్లు వస్తాయి కదా, ఇది ప్యూరిఫైయర్ అనమాట. అది ఈ నెక్స్ట్ చెప్పబోయే యోగాంగాలు. నాలెడ్జ్ షైన్స్ న్యాచురల్లీ అండ్ అబ్స్ట్రక్షన్స్ ఆర్ రిమూవ్డ్. మళ్ళీ ఆయన అదే చెప్పాడు. నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది, కానీ అబ్స్ట్రక్షన్స్ అడ్డుకున్నాయి అంతే. అండ్ టీచింగ్ సో థింక్ ఆఫ్ యోగా లైక్ క్లీనింగ్ ఎ ల్యాంప్. చూడండి, మా చిన్నప్పుడు ఉండేవి దీపపు బుడ్లు అనేవాళ్ళు. దీపపు బుడ్డి అంటే కింద కిరోసిన్ పోసేవాళ్ళు, దాంట్లో ఒత్తి ఉండేది, పక్కన గిర తిప్పేవాళ్ళం. ఆ పైన ఏమో ఒక బుడ్డు ఉండేది గ్లాస్ తోటి, అది వెలిగించేసి బిడ్డ పెడితే వెలిగేది. సో రాత్రంతా లైట్ పెట్టుకునేవాళ్ళం కదా, అది రాత్రంతా వెలిగేసరికి దాని చుట్టూ మసి పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వెలిగించుకోవడానికి మళ్ళీ ఆ మసి తీసేయాలి. మసి తీసేస్తేనే ఆ లోపల దీపం కనిపిస్తుంది, ఆ లైట్ కనిపిస్తుంది. అలాగే ఈ గ్లాసుని క్లీన్ చేయకపోతే చీకటిగానే ఉంటుంది మనకి. అప్పుడు లైట్ లేదని అర్థం,
ఉంది, లైటింగ్ జరుగుతుంది, కానీ ఆ పొర, ఆ అశుద్ధి అనేది అలాగే ఉంది కాబట్టి నీకు కనిపించట్లేదు. యు రిమూవ్ ద సుట్, ఆ కిలుము అలాంటి తీసేసేది. 1 లైన్ సమ్మరీ దీనికి ఏంటంటే, యోగాంగాల అనుష్ఠానంతో అశుద్ధులు నశిస్తాయి, జ్ఞానదీప్తి ప్రకాశించి వివేక ఖ్యాతికి దారితీస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 29కి వచ్చేసాం. ఇది మొత్తం ప్రాణం ఆయువు పట్టు అంటవే, యోగ సూత్ర మొత్తానికి ఆయువు పట్టు ఈ ఒక్క లైనే. మళ్ళీ చదవండి ఎవరైనా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగాని. ఇప్పుడు ఇందాక యోగాంగాలు అన్నాడు, అది తప్పించి అష్టాంగ యోగాలు అని చెప్పలేదు ఇక్కడ. బాబు నెక్స్ట్ వస్తుంది, యోగాంగాలు వస్తున్నాయి అని చెప్పి అవి చేయడం వల్ల నీకున్నటువంటి కిలువు తుప్పు అన్ని పోతాయి, లోపల నుంచి జ్ఞానం అనేది ఉంది, అది దీప్తింపజేస్తుంది. అది జ్ఞానదీప్తి అయిన తర్వాత నీకు లోపం క్లియర్గా కనిపిస్తుంది, వివేక ఖ్యాతి వస్తుంది, విజడమ్ వస్తుంది. సో ఏంటండి ఆ యోగాంగాలు అని అడిగారు నెక్స్ట్. అప్పుడు మొదలు పెట్టాడు, ఇది మెయిన్ యోగాకు ఆయువు పట్టు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టౌ అంగాని. ఇది ప్రతి యోగా టీచరు, ప్రతి యోగా స్టూడెంట్ కి కంటతో వచ్చేసి ఉంటుంది, ఇందులో ఇంకేమాత్రం సందేహం లేదు. కానీ అవేంటి, అవేం చేస్తాయి, ఒక్కొక్కటి ఎందుకు పెట్టాడు, 8 పెట్టాడు ఎందుకు, డైరెక్ట్ గా ఒకటే పెట్టొచ్చు కదా, 8 ఎందుకు పెట్టాడు, దానికి మళ్ళీ 8 మార్గాల ఏమన్నాడు ఆయన, అష్ట అష్ట మాట్లాడండి. అంగాని అష్టాంగాని అంగాలు అన్నాడు. అంగాని అంగం అంటే ఏంటి, శరీరంలో ఒక భాగం. ఉదాహరణకి మీరు అనొచ్చు 8 ఎందుకు చెప్పాడు సార్, 8 ఎందుకు ఇవి, పోనీ 8 అవసరం లేదు నాకు, నేను ఒకటే నేర్చుకుంటాను, లేదా 2 నేర్చుకుంటాను, 3 నేర్చుకుంటాను, మిగతా నాకు వద్దు అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా, ఆ క్వశ్చన్కి సమాధానం ఏంటి తెలుసా, సరే బాబు నీకు శరీరం అంత మనిషిని తయారు చేసి ఇస్తాను, నీకు కళ్ళు ఇవ్వను, నోరు ఇవ్వను, అంటే నువ్వు గుడ్డివాడివి మూగవాడివి, ఓకేనా సుజాత, ఓకేనా సంధ్య, ఓకేనా ఓకేనా? నో సార్. లేదు మీకు మీకు అన్ని ఎందుకండి, మీకు 8 అంగాలు నాకు వద్దు సార్, నేను ప్రాక్టీస్ చేయను, నాకు ఏదో ఆసనాలు చేస్తే చాలు, చాలండి నా ప్రాణాయామం చేస్తే చాలు, మిగతా నాకు వద్దండి అంటే, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా పతంజలి, సరేనమ్మా నీకు కళ్ళు లేని దాని కింద, గుడ్డి దాని కింద, నోరు లేని ముఖదాని కింద పుట్టిస్తాను, ఓకేనా అంటాడు. మీ సమాధానం ఏంటి అప్పుడు? వద్దని చెప్తాను సార్. వద్దని చెప్తారా? అందు గురించి ఆయన అష్ట మార్గాలు అని చెప్పలేదు, అష్ట అంగాలు అని చెప్పాడు. ఈ శరీర భాగాలు లాంటివి యోగాకి, ఈ అష్ట భాగాలు మన శరీర భాగాలు లాంటివి, అందు గురించి అష్ట అంగ లిమ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం వద్దనుకున్నారనుకోండి, లేదు సార్ నాకు విపరీతమైనటువంటి యోగాంధ్రలో నాకు నెంబర్ 1 వచ్చింది, స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, దేశం మొత్తం మీద నాకే ప్రైజ్ వచ్చింది, ప్రపంచం నన్నే బ్రహ్మాండ నాశనాలు వేస్తాడని చెప్పారు అన్నారు అనుకోండి, అంటే అప్పుడు పతంజలి దృష్టిలో అది ఏంటది, ఒకటే నవ్వుకుంటారు సార్. ఆయన చాలా నవ్వుకుని ఇలాంటి పిచ్చోళ్ళు కూడా పుడతారనమాట దాన్ని నా తర్వాత అనుకుంటాడు అప్పుడు. ఎందుకంటే నాకేం వద్దు సార్, నాకు కళ్ళు ఉంటే చాలు, నాకు చెవులు అవసరం లేదు, ముక్కు అవసరం లేదు, నోరు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను బతికే కన్నాను అనుకోండి. ఇలా కూడా కోరికలు ఉంటాయా బాబు, ఓకే వెరీ గుడ్, చాలా బాగుందే, ఈ తెలివితేటలు మా టైంలో లేవే అనుకుంటాడు. కాబట్టి you should practice, if you are a yoga teacher, if you are a yoga practitioner, you should practice all of these 8 limbs, not 8 parts or not 8 steps. ఇవి స్టెప్స్ కాదు, స్టెప్స్ అయితే అయ్యి ఉండొచ్చు,
కానీ 8 అంగాలు. ఇది క్లియర్. ఈ క్లారిటీ ప్రతి యోగా టీచర్కి ఉండాలి. ఎస్పెషల్ ఎవరైతే యోగా టీచర్ ఉన్నారో మనం చెప్పేటప్పుడు మీకు యమ నియమాలు పాటించాలి బాబు. మీరేం చేస్తున్నారు? 1వ మెట్టు 2వ మెట్టు మానేసి డైరెక్ట్ గా ఆసనాల్లో దూకేస్తారు. కొంతమంది 4లో దూకేస్తారు, ప్రాణాయామం అంటారు. ఇంకా అది ఇది కాదండి, మెడిటేషన్ చేద్దాం, ఎవరో చెప్పారు శ్వాస మీద జాస్తి చేస్తే అయిపోయిందంట అని దాంట్లో దూకేస్తారు. రాదు, మీకు వచ్చే సమాధి కాదు, రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు. అంతకుముందు ఏం చెప్పాడు? ఎలా ప్రాక్టీస్ చేయమన్నాడు? అష్టాంగాల్ని ఎలా చేయమన్నాడు? ఆ శ్లోకం తీసుకోండి ఒకసారి. యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధీక్షయే జ్ఞానదీప్తి అవేఖ్యాతే. అనుష్ఠాన, ది వెరీ వర్డ్ యూజ్డ్ ఈజ్ అనుష్ఠాన. అనుష్ఠానం అంటే ఏంటి? థరవ్ డెడికేటెడ్ ప్రాక్టీస్. సీరియస్ థరవ్ అండ్ డెడికేటెడ్ ప్రాక్టీస్ ఉండాలి. ఎన్నిటిని? యోగాంగ, ఆల్ లిమ్స్, రైట్? సో నాకు ఏదైనా నాకు ఆసనాలు చాలు, యోగాసన ఛాంపియన్ సార్ నేను, నాకు తిరుగులేదు సార్ అంటే ఆయన ఒప్పుకోడు. మీ గవర్నమెంట్కి సర్టిఫికేట్ ఇవ్వచ్చు, 400 సర్టిఫికేట్ ఇవ్వచ్చు, కానీ ఆయన మాత్రం ఒప్పుకోడు. సింపుల్ ట్రాన్స్లేషన్ ఈజ్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆర్ ది 8 limbs ఆఫ్ యోగా. దీని గురించి ఏంటి డీపర్ మీనింగ్ ఏంటి? యోగా, అష్టాంగ యోగా ఈజ్ నాట్ ఏ హైరార్కీ ఆఫ్ ఇంపార్టెన్స్, బట్ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే ఏది ముందు ఏది తర్వాత కాదు, ఇట్స్ సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సమగ్రమైన అభివృద్ధి. సార్ నాకు వచ్చే పొడుగైనా పర్లేదు, ఇంకో చేయి పొట్టైనా పర్లేదా సుజాత? సార్ రెండు సమానంగా ఒక చేయి పొడుగు పెడదాం, ఒక చేయి పొట్టు పెడదాం, పోనీ ఏముంది? అష్టాంగాలు కదా. ఒక కాలు పొడుగు పెడదాం, ఒక కాలు పొట్టు పెడదాం, సరిపోద్దా? చాలదు సార్. సో అందుకని ఇంటిగ్రేషన్, సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సమగ్రమైనటువంటి రావాలి. సో దీంట్లో ఏం చెప్తున్నాడు? డీపర్ టీచింగ్ ఇన్సైట్, నాట్ స్టెప్స్ బట్ లిమ్స్. అర్థం చేసుకోండి, దీస్ ఆర్ నాట్ స్టెప్స్ బట్ లిమ్స్. అని అంగారాన్ని ఎందుకు పేరు పెట్టాడంటే జస్ట్ యాజ్ ఆల్ లిమ్స్ ఆఫ్ ది బాడీ గ్రో టుగెదర్. మనకి శరీరంలో అన్ని అవయవాలు కలిసి ఒకే రకంగా పెరగాలి. ఒకటి ఎక్కువ పెరిగితే బాగుంటుందా? ఒక్కని ఇంత ఒక్కని ఇంత ఉంటే బాగుంటుందా? ఒక చెవి ఎంత ఉంటుందో, ఒక చెవి ఇంతే ఉంటుంది, బాగుంటుందా? ఒక కాలు ఇంత, ఒక కాలు ఇంత, నో. కాబట్టి దీంట్లో జస్ట్ యాజ్ ఆల్ లిమ్స్ ఆఫ్ ద బాడీ గ్రో టుగెదర్ బై ఎథిక్స్, బాడీ, బ్రెత్, సెన్సెస్, మైండ్ అండ్ అవేర్నెస్ మస్ట్ ఇవాల్వ్ సైమల్టేనియస్లీ. కలిపి ఓవర్ ఎంఫసిస్ ఆన్ వన్ లింబ్ క్రియేట్స్ ఇంబ్యాలెన్స్. క్లియర్గా చెప్తున్నాడు, ఓవర్ ఎంఫసిస్ ఆన్ వన్ లింబ్ క్రియేట్స్ ఇంబ్యాలెన్స్. ఏదో ఒకటే పట్టుకుంటాను సార్ అంటే అది ఇంబ్యాలెన్స్, అది అన్యాచురల్, అది యోగా కాదు. ఇంకేది పేరు పెట్టుకో, ఇంకో పేరు పెట్టుకో, ఆయనకేం అభ్యంతరం లేదు. కానీ యోగాని పిలిచి పతంజలిని అమర్యాదగా చేయకు. సో 3 broad levels of teaching model. ఓకే, ఎక్స్టర్నల్ డిసిప్లిన్. ఓకే, ఇక్కడ మనం ఎందుకు 8 పెట్టాడు? 8ని మనం ఒక దాన్ని ఏమంటారు, లిటరల్లీ అంటే లిటరసీ బేస్ తోటి, అంటే మనం సారస్వత అంటే కొద్దిగా లిటరీ డిసిప్లిన్ అంట. అంటే ఎలా చెప్పాలని కాస్త ఏమంటే ఒక పదం చెప్పండి నాకు. లిటరల్లీ డిసిప్లిన్ తోటి, ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లేదు. సో కాబట్టి దీన్ని విడగొట్టాడు. ఎలా విడగొట్టాడు చూడండి, 3 విభాగాల కింద విడగొట్టాడు 8ని. సో విజ్ఞానపరంగా, జ్ఞానపరంగా అంటే నాలెడ్జ్ బేస్ తోటి, ప్రాక్టీస్ బేస్తో కాదు, నాలెడ్జ్ బేస్ తోటి 3 రకాల కింద విడగొట్టాడు. ఒకటి ఏంటంటే బహిరంగ, 2 మధ్యలో బ్రిడ్జ్, 3 అంతరంగ. ఇప్పుడు ఈ వడ్డు ఆ వడ్డు మధ్యలో బ్రిడ్జ్.
ఫస్ట్ కొన్ని, మధ్యలో బ్రిడ్జ్, తర్వాత అవతల రోడ్డు, అలా అనమాట. సో అవతల రోడ్డుకి వెళ్ళాలంటే ముందు అవతల రోడ్డులో ఏమున్నాయి? అంతరంగ. అవతల రోడ్డులో అంతరంగాలు ఉన్నాయి. అవేంటి? ధారణ, ధ్యాన, సమాధి. ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే మధ్యలో బ్రిడ్జ్ ఎక్కాలి. ఆ బ్రిడ్జ్ పేరేంటి? ప్రత్యాహార. అండ్ ఇక్కడికి వెళ్ళాలంటే ముందేం నేర్చుకోవాలి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామం. సో నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకసారి నేను లాస్ట్ ఏ నెల నాకు గుర్తులేదు కానీ, మన సుజాత ఉంది కదా, చీపురుపల్లి సుజాత, ఆవిడ మేము యోగా సెంటర్ స్టార్ట్ చేసామంటే ఒకసారి మీరు విజిట్ రమ్మంటే, అంటే వైజాగ్ వెళ్ళినప్పుడు అటు నుంచి అటు వెళ్ళాం. నేను, నా వైఫ్, మా అబ్బాయి వచ్చి తెలియదు కానీ మేమిద్దరం అనుకుంటాం. మేమిద్దరం వెళ్ళినప్పుడు అక్కడ మామూలు చిన్న మీటింగ్ ఏర్పాటు చేసింది ఆవిడ. సో ఆవిడ దాని ప్రాక్టీషనర్స్ అంటే వాళ్ళు రెగ్యులర్గా యోగా స్టూడెంట్స్ అది ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్న తర్వాత నేను మామూలు మాట్లాడేసి, మామూలు ఏముంది చీపురుపల్లే కదా, చిన్న చిన్న ఊరు, ఏముంది అని మీరు మామూలుగా మాట్లాడు, వెరీ సరళమైనటువంటి భాషలో మాట్లాడితే దాంట్లో ఒక ఆయన అడిగాడు. తర్వాత తెలిసిందండి చాలా పెద్ద టీచర్, ఆ ఊరికే చుట్టుపక్కల ప్రాంతం చాలా మంచి టీచరు అండ్ ఈజ్ ఎ వెల్ వెర్స్డ్ పర్సన్ అనమాట, నాలెడ్జబుల్ పర్సన్. సార్ మీరు అది చెప్పిందంతా బాగానే ఉంది, మరి యమ నియమాలోకి, ఆసన ప్రాణాయామంలోకి, ధారణ, ధ్యాన, సమాధిలోకి ప్రత్యాహారాన్ని ఎలా చెప్తారు మీరు అని అడిగాడు. ఇట్స్ వెరీ ఇన్సైట్ఫుల్ క్వశ్చన్. అది మామూలు ఇన్సైట్ఫుల్ కాదు. అది మామూలుగా ఏమి తెలియదు అనుకోండి, అది ఏదో క్వశ్చన్లో ఐదు ఏముందండి 5 ప్రత్యాహారం చెప్పేయచ్చు. కానీ ఆయన అడిగిన పద్ధతి, ఆయన తీరు చూసిన తర్వాత నాకు అర్థమైంది. జస్ట్ లైక్ ఈస్ వెరీ వెల్ వర్స్డ్, నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసి అప్పుడు నేను చెప్పాను, ఇదే చెప్పాను. సో సార్ మీరు ముందు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలనుకోండి, మధ్యలో బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ అనేది ప్రత్యాహారం. అది ముందు శరీరంతో చేయండి, శరీరం తర్వాత మనసులోకి ఎంటర్ అవ్వాలంటే మధ్యలో ఒకటి కావాలి. ఆ మధ్యలో ఇటు మనసు ఇటు శరీరానికి మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రత్యాహారం అనేది డిజైన్ చేశాడండి అని అన్నాడు. సో ఇది నేను చెప్పిన ఆన్సర్. మరి ఆయనకి ఆయన సాటిస్ఫై అయ్యారు లేదు నాకు తెలియదు, మళ్ళీ ఒకసారి కనుక్కోలేదు, సుజాత కనుక్కొని చెప్పాలి నాకు. సో తర్వాత నేను అప్పుడు నాకు నిజంగా తెలియదు, దానికి ఆన్సర్ అప్పుడు తెలియదు, ఇలాగే చెప్పాను, ఇదే చెప్పాను. ఇట్స్ బ్రిడ్జ్ లైక్ థింగ్. తర్వాత ఇవాళ చూస్తే నాకు ఇదే అనిపించింది, ఓహో బ్రిడ్జ్ లైక్ థింగ్ కరెక్ట్ అని చెప్పానే అనిపించింది. సో కాబట్టి వివేక ఖ్యాతి అంటే ఇదే, మనసుని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకుని అశుద్ధిని మనం క్లీన్ క్షయం చేస్తే అంత క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏది మాట్లాడినా అదే రైట్ అవుతుంది. ఆ వేళ నాకు బ్రిడ్జ్ అనే పదం తెలియదు, ప్రత్యాహారం బ్రిడ్జ్ అనేది నేను చెప్పాలా, కానీ నేను చెప్పాను. ఇవాళ చూస్తే అక్కడికి నాకు ఎదురుగా అది గుర్తొచ్చి చెప్తున్నాను. సో ఈ 8 అష్టాంగాలు, దీస్ 8 ఆర్ మీన్స్ టు వివేక ఖ్యాతి. ఈచ్ లింబ్ ప్యూరిఫైస్ స్పెసిఫిక్ లేయర్స్ ఆఫ్ బీయింగ్. సో ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు. సో వ్యాసుడు చెప్పాడు ఇది. వ్యాసుడు కామెంటరీ రాస్తూ యోగ సూత్రాలకి, బాబు ఈ 8 కూడా 8 లింబ్స్, 8 అంగాలు కూడా స్పెసిఫిక్ లేయర్స్ ఆఫ్ బీయింగ్. మనిషిలో పొరలు ఉంటాయి, ఆ పొరల్ని ఒక్కొక్క లింబు ఒక్కొక్క పొరని శుభ్రం చేస్తుంది, అంటే ఒక్కొక్క పొరని తీసేస్తుంది. బ్యూటిఫుల్ రిజల్ట్. ప్రాక్టికల్ టీచింగ్ అంటే మోడర్న్ యోగా ఆఫెన్ బిగిన్స్ విత్ ఆసనం. జాగ్రత్త చూడండి, మన యోగా అందరూ పీపుల్ అందరూ జాగ్రత్తగా వినండి. మోడర్న్ యోగా ఆఫెన్ బిగిన్స్ అట్ ఆసనస్. పతంజలి బిగిన్స్ అట్ యమ. సింపుల్. మీరు పతంజలి నమ్మితే యమ నుంచి మొదలెట్టండి, లేదు మీ లీడర్స్ని, మీ ప్రధానమంత్రుల్ని, మీ ముఖ్యమంత్రుల్ని నమ్మితే మీరు ఆసనం నుంచి మొదలుపెట్టు, ఎవరికి అభ్యంతరం లేదు. వై? బికాస్ ఏ డిస్టర్బ్డ్ ఎథికల్ లైఫ్ కెనాట్ సపోర్ట్ ఎ సైలెంట్ మైండ్. సింపుల్. నీ యమ నియమాలు లేకపోతే యువర్ ఎథికల్ లైఫ్ డిస్టర్బ్డ్. దట్ ఎథికల్ అండ్ దట్ ఇస్ డిస్టర్బ్డ్ ఎథికల్ లైఫ్ కెనాట్ సపోర్ట్ ఎ సైలెంట్ మైండ్. నీకు మైండ్ సైలెంట్ గా ఉండదు బికాస్ ఆఫ్ దిస్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఎథికల్ దీంట్లో. కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సో వన్ లైన్ టీచింగ్ లో చెప్పాలంటే
So yoga is integrated training of life, body, breath, senses, mind and awareness. యోగానికి ఒక్క లైన్లో చెప్పాలంటే యోగానికి 8 అంగాలు ఉన్నాయి. యమం నుంచి సమాధి వరకు. ఈ విడివిడిగా కాదు, ఒకే జీవన శిక్షణగా అభివృద్ధి చెందాలి. యా, గుడ్. చాలు, ఇవాళకి చాలు. నెక్స్ట్ మెల్లగా యమం అంటే ఏంటి, నియమం అంటే ఏంటి, చాలా ఉన్నాయి, చాలా రాబోతున్నాయి. జస్ట్ ఇవాళకి చాలు. బికాస్ యా, ఎనీ క్వశ్చన్స్ ఉంటే మాట్లాడుకుందాం యాజ్ యూజువల్. క్వశ్చన్స్ ప్లీజ్. నెక్స్ట్ నుంచి యమ నియమాల గురించి మాట్లాడుకుందాం. వెరీ సైంటిఫిక్. న్యూరో సైన్స్ ఏం చెప్తుంది యమ నియమాల గురించి? సత్యము అహింస అంటుంది కదా. ఈ యమ నియమాలు అంటే న్యూరో సైన్స్ సైంటిఫిక్ గా ఎలా డిస్క్రైబ్ చేసుకోవాలి అన్ని నెమ్మదిగా మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్ నుంచి. ఇవాళ వరకు మనం మాట్లాడుకున్న దానికన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్, సార్ లిమ్స్ గురించి మీరు చెప్పింది ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంతవరకు చదివాను కానీ మీరు చెప్పింది ఈ రోజుతో నాకు క్లారిఫికేషన్ వచ్చింది సార్. అంగాలు వరకే తీసుకున్నప్పుడు శరీరంగంలో ఏ పార్ట్లు అయిపోయినా మిగతా అంత పార్ట్లు ఇది అవ్వదు కనుక, సంపూర్ణం అవ్వదు కనుక అది ఈ రోజు చాలా క్లారిటీగా వచ్చింది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీథింగ్? మాట్లాడేదాని ఉందండి? సుజాత, ఇద్దరు సుజాతలు ఉన్నారు. ఇవాళ కృష్ణ రాలేదండి, మోహన్ రాలేదు. ఓకేనా? ఇవాళ కొద్దిగా ఎర్లీగా అవగొట్టేద్దాం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you, sir.